ప్రియులైన దేవుని పిల్లలకు ఆత్మీయ తండ్రిగా మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. భూమి మీద మనిషికి ఒక పందెపు రంగము, ఒక ఫుట్బాల్ కావాలంటే ఒక పెద్ద మైదానం కావాలి, క్రికెట్ కావాలన్నా, వాలీబాల్ కావాలన్నా, అలాగే అథ్లెటిక్స్ పరుగు పందెం చేయాలన్నా దానికి కూడా ఒక పెద్ద గ్రౌండ్ కావాలి. అది పందెపు రంగము అంటారు దాన్ని. దేవుడు కూడా తన పిల్లలకు భూమిని ఒక పందెపు రంగంగా మార్చినట్టు కనపడుతుంది. ఇక్కడ మనం ఖాళీగా లేవని, ఆ పందాల్లో పాల్గొనడానికి సిద్ధపడుతున్నామని, ఎక్సర్సైజులు చేస్తున్నామని, మన శరీరాన్ని ఆ పందెంలో గెలిపించడానికి ఎన్నెన్నో ప్రాక్టికల్ వర్క్స్ కూడా, ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఎలాగా, ఒక క్రికెట్ ప్లేయర్ ఎలాగైతే పందానికి ముందు సిద్ధపడతారో ఆటలకు, అలాగే ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి మనిషి, దేవుని వలన పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ పందెపు రంగంలో ప్రాక్టీస్ చేయాలి. ఇది మనం స్వయాన్న బహుమానం పొందటానికి మన ప్రాక్టీస్, మనం చేయవలసిన ప్రాక్టీస్, మన శరీరాన్ని లోపరుచుకొని నడిపించవలసిన ప్రాక్టీస్ మనం చేయాలి. మనకు తెలియని ఒక పందెపు రంగం ఉంది. అది తల్లి గర్భానికి రాకముందు, తండ్రి నుండి తల్లికి రాకముందు, తాతయ్య నుండి నాన్నగారికి రాకముందు, తాతయ్య గారికి వాళ్ళ తండ్రి నందు రాకముందు, ఇలా మనం వెనక్కి వెళ్ళిపోతే ఈ పందెపు రంగం ఎక్కడ ఆరంభమైంది అంటే ఆదాము దగ్గర ఆగుతాం. ఆదాము దగ్గర ఈ రంగం ఆరంభం అవుతుంది. మరి ఆదాము ప్రారంభమా? అక్కడికి కూడా కాదు. అక్కడికి కూడా మనం ఎక్కడి నుంచో వచ్చినట్టు కనబడుతుంది. పరలోకపు కన్న తండ్రి, మనం ఉన్న లోకం పరలోకం, మనమున్న స్థలం తండ్రి. తండ్రిలో నుండి ప్రకృతి నిర్మాణం తర్వాత నేలమంటితో మన కన్న తండ్రి మనిషిని నిర్మించి అతనిలోని జీవవాయువుని ఒక మట్టి బొమ్మ అయిన మన శరీరాలకు మూలపురుషుడు తండ్రి అయిన ఆదాములో ప్రవేశించాం. మన ప్రయాణం ప్రారంభం ఎటర్నిటీ, నిత్యత్వం నుండి ఆరంభమైంది. అది మనకు తెలీదు, దానితో మనకి సంబంధం లేదు, అందులో మనకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి ముందు జాగ్రత్త లేదు. దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుబెట్టు పాపాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసానికి కర్త, దాని కొనసాగించు వారైనటువంటి క్రీస్తు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన మన కొరకు ఉంచబడినటువంటి, ఆయన దగ్గర ఉంచబడినటువంటి ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క
దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తు పందెం ఎక్కడి నుంచి ఆరంభమైంది అంటే తండ్రి నుంచి ఆరంభమైంది. ఆయన భూమి మీదకి రాకముందు తండ్రి దగ్గరే ఉన్నాడు. పరలోకంలో తండ్రి నుంచి బయటకు వచ్చాడు. తండ్రిలో నుండి బయటకు రావటం ఆయనకి తెలీదు, క్రీస్తు కూడా తెలీదు. పరలోకపు తండ్రే తన జ్యేష్ఠ కుమారుడిని మొట్టమొదట పరలోకంలో కన్నాడు. ఇక మన విషయం ఆలోచిస్తే తండ్రిలో నుంచి ఆదాములోనికి వచ్చిన మనం ఆదాములో నుంచి ఆయా తండ్రుల గర్భాలను దాటుకుంటూ మన జన్మనిచ్చిన మన భూమి మీద మన తండ్రి దగ్గరికి వచ్చాం. అప్పుడు కూడా మనకు తెలియదు. జాగ్రత్తగా వినాలి. అప్పుడు కూడా మనకు తెలియదు, ఏమీ తెలియదు. ఆ తర్వాత తల్లిలోకి ప్రవేశించాం. నిజంగా పరలోకము నుండి ఆదాములోనికి వచ్చిన ప్రయాణం కానీ ఆ పందెపు రంగం, పరలోకములో దేవునిలో ఉన్న మనం పరుగు ప్రారంభించాం. ఆదాము తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయననే మాటకు ఆ రోజు పరలోకముందున్న తండ్రిలో నుండి ప్రకృతిని సృష్టించిన తర్వాత ఈ నేల మీద మట్టితో బొమ్మను చేసిన కన్న తండ్రి ఆ బొమ్మలోనికి ఈరోజు పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మనుష్యులందరూ ప్రవేశించారు. వీళ్ళల్లో అందరూ సక్సెస్ కాలేరు. యేసుక్రీస్తు పరలోకంలో తండ్రిలో నుంచి వచ్చాడు. భూమి మీదకు మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రవేశించాడు. తల్లి గర్భంలో ఆయన ప్రయాణం కూడా తెలియకుండానే జరిగింది. మరియలో ప్రవేశించాడు. ఇది ఈ పందెపు రంగాలు మనకు తెలియని రంగాలు, మనకు తెలియని పందెపు రంగాలు. మనకు ఇది తెలీదు. ఈ పందెపు రంగాల్లో పరలోకము నుండి ఆదాములోకి రావటం కానీ, ఆదాములో నుండి ఆయా తండ్రుల గర్భాల గుండా తల్లులలోనికి వెళ్ళటం కానీ, ఈ పందెపు రంగాలు మనకు అస్సలు తెలియదు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇంత ఇన్నోసెన్స్గా మనం అంత ఇన్నోసెన్స్లోనే దేవుడు మనల్ని నిలబెట్టాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేనిని బట్టి నిలబెట్టాడంటే మన భవిష్యత్తులోకి చూసిన తర్వాత మనం చేస్తాము అనుకుంటే చెయ్యగలం. దేవుల్లో నుంచి వచ్చిన మనం శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాం. ఆ వచ్చినంత వరకు దేవునికి మన పైన ఉన్న నమ్మకం అది. తన పిల్లల మీద తాను పెంచుకున్న మమకారం, ప్రేమకు నిదర్శనమే ఆయన మనల్ని నమ్మాడు. మనల్ని మన తల్లుల గుండా బయటకు తెచ్చాడు. ఇకపోతే మనకు తెలియని రంగం మన తల్లిలోనికి మనం వెళ్ళడం. తండ్రుల నుండి దాటుకుంటూ వచ్చిన మనం ఏ తండ్రిలోనైతే ఉన్నామో ఆ తండ్రి మనం బయటకు వచ్చినంత వరకు, మనల్ని కన్నవారు బయటకు వచ్చినంత వరకు ఎదురు చూశారు వాళ్ళు. కొంచెం క్లిష్టంగా ఉంటుంది, ఆలోచించండి మీరు. మెదడుకి పదును పెట్టాలి. నాకు మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారు ఉండబట్టే నేనున్నాను. నేనుండబట్టే ప్రసన్నబాబు ఉన్నాడు. ప్రసన్నబాబు ఉండబట్టే అభిజ్ఞ సుందర్ ఉన్నాడు. అసలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఉన్నవారు అనడానికి ఆ గర్భాలని, ఆ పందెపు రంగాలలో దేవుడు మనల్ని నిలబెట్టాలిగా. లేకపోతే మనం పిండంగా జారిపోవటం, లేకపోతే మనకు జన్మనిచ్చిన మన పూర్వీకుల్లో ఎవరో ఒకరు చనిపోవటం. మా తాతయ్య చనిపోతే మా నాన్న లేడు, మా నాన్న లేకపోతే నేను, నా పిల్లలు లేరు. అంటే ఈ తండ్రులందరినీ మన వంశ తీగను నిలబెట్టడానికి తండ్రి సాయశక్తుల తన కర్తవ్యాన్ని నిర్వహించాడనే చెప్పాలి. ఇన్ని పేర్లు, ఇంత జనం, ఇన్ని కోట్ల మంది తరతరాలలో ఉన్నారు అంటే వీళ్ళన్నిటిలోనూ లెక్కలు ఉన్నాయంటే
లెక్కలున్నాయి. ఇశ్రాయేలు గురించి అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆకాశమందల నక్షత్రములు నువ్వు లెక్కించగలవా అంటే లెక్కించగలడు, అనుకుంటే లెక్కించగలడు, అవి లెక్కింపబడినవే. బైబిల్లో ఎన్నోసార్లు ఎన్నో వచనాలు మనం చదువుకున్నాం. ఆకాశమందల నక్షత్రములన్నీ లెక్కింపబడి వాటికి పేర్లు కూడా పెట్టాడు ఆయన. అలాంటప్పుడు కోటాను కోట్ల మనుషులు ఆయా తరాలలో పుట్టుకొస్తూ ఉన్నారంటే వాళ్ళందరూ లెక్కింపబడిన వారే. ఈ లెక్కలలో ఉన్నవాళ్ళు చివరకు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆయన నమ్మకాన్ని వమ్ము చేసింది నరజాతి. ఆ పందెంలో ఆయన మనల్ని ఎంత కష్టపడి నిలబెట్టాడు. ఇక మనందరికీ బాగా తెలిసింది, మీకు బాగా విప్పినని చెప్పింది తండ్రి నుండి వెలువడిన శుక్రకణాలు. కోట్ల సంఖ్యలో ఉంటాయి ఇవన్నీ. అందులోనూ మనమే రావాలా? ఆ పందిపు రంగమందు ఎవరు నిలబెట్టారు? ఆ పందిపు రంగమందు మనల్ని నిలబెట్టింది ఎవరు? దేవుడు అంటాడు, నీ తల్లి గర్భమందు నిర్మించిన వాడను నిలబెట్టిన వాడను నేనే. నిజంగా అండి, ఈ వచనాలన్నీ మనం చదువుకుంటుంటే చాలా మధురంగా, జ్ఞానాతీతంగా, ఆకాశపు అంచుల కంటే ఎక్కడికో ఒక తెలియని లోకాలలోనికి సంబంధం ఉన్నట్టు మనకు కనబడటం లేదా? భూమి మీద ఈరోజు ఒక 6 అడుగులు కలిగిన మనం, ఒక 60-70 ఏళ్ళు కలిగిన మనం, ఈ జీవితం చాలా సుదూర లోకాలలో మన ఊహకందని దూరం. మొన్న ఒక క్లిప్పు, ఒక ఆస్ట్రోనాట్ అంటే వ్యామగామి, ఒక చిన్న వ్యక్తిగా ఆకాశంలో కనబడతాడు. అక్కడి నుంచి శాస్త్రవేత్త విశ్వం ఎంత పెద్దదో చెప్పలేకపోయాడు. కానీ అతి చిన్న మానవుడి నుంచి క్యాలిక్యులేషన్ మొదలుపెట్టినట్టుగా ఆ బొమ్మలో, ఆ క్లిప్లో కనబడుతూ ఉంటుంది. చూసారండి? 2 మీటర్లు. ఒక ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళ్తే 2 మీటర్ల సైజులో మనకు కనబడుతున్నాడు. తర్వాత ఈ దూరం అలా మనం వెళ్తున్నాం. ఆ ప్రక్కనున్న హాబుల్ టెలిస్కోప్ అది ఎంత కనబడుతుంది అంతరిక్షంలో మన వాళ్ళకి? 13 మీటర్లు. ఆ తర్వాత అంతరిక్ష నౌక స్పేస్ షటిల్ 18 మీటర్లు కనబడుతుంది. 109 మీటర్లు, 111 మీటర్లు. ఇది 490 మీటర్లు. ఒక ఆస్ట్రాయిడ్ భూమికి వచ్చేస్తున్నాయి, గుద్దేస్తున్నాయి అంటాడు. ఇలాంటివి అన్నమాట అంతరిక్షంలో తిరుగుతున్నవి. 490 మీటర్లని కాదు, అంత సైజులో మనం దీన్ని బెన్ను అనే దాన్ని మనం చూడగలుగుతున్నాం, ఆస్ట్రాయిడ్ని. తర్వాత ఆస్ట్రాయిడ్ ఇంకొచ్చేవి చూసుకోండి. ఇది 12 కిలోమీటర్లు, అంటే అంత పెద్దది. దాని తర్వాత 31 కిలోమీటరు, తర్వాత 525 కిలోమీటర్లు. ఇదొక ఈ పక్కన వచ్చేసరికి ఒక గ్రహం తిరుగుతుంది. 940 కిలోమీటర్లు దాని సైజు, అంతరిక్షంలో దాని సైజు. తర్వాత 1430 కిలోమీటర్లు, 2376 కిలోమీటర్లు, 3121 కిలోమీటర్లు, 3474 కిలోమీటర్లు, 3643 కిలోమీటర్లు, 4879 కిలోమీటర్లు, 5149 కిలోమీటర్లు, 6779 కిలోమీటర్లు, 12000 కిలోమీటర్లు, 12104. ఇది మన భూమి. 12742 కిలోమీటర్లు కనిపించే దాని సైజు అంతరిక్షంలో. నెక్స్ట్ ఇక గ్రహాలు 30581 కిలోమీటర్లు, 49244 కిలోమీటర్లు, 50724 కిలోమీటర్లు,
శాట్రన్ 116,460 కిలోమీటర్లు, 139,820 కిలోమీటర్లు, 1.4 మిలియన్ కిలోమీటర్లు, 2 మిలియన్ల కిలోమీటర్లు, 12.2 మిలియన్ల కిలోమీటర్లు, 44 మిలియన్ కిలోమీటర్లు, 35.3 మిలియన్ కిలోమీటర్లు. ఈ గ్రహాలన్నీ ఇలా మనం లెక్కెంటుకుంటూ వెళ్ళిపోతూ ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాం మనం. అలా వెళ్ళిపోతుండేసరికి చూడండి వాటి సైజులు భూమి మీదకి ఎంత సైజుల్లో కనబడుతున్నాయో మీకు దూరంలో మనకు కనబడుతుంది. అంటే అంత సైజుల్లో అవి అక్కడ ఉన్నాయి. ఇలాగా విశ్వంలోనూ ఇదిగో ఈ కనబడే ఈ నక్షత్ర మండలాల్లోనికి, గ్రహాలలోనికి, ఇక లైట్ ఇయర్స్కి వచ్చేసింది. లెక్క పెట్టడానికి ఈ లెక్కలు సరిపోక కాంతి సంవత్సరాల లెక్కల్లోకి వచ్చింది. 2.6 కాంతి సంవత్సరాలు, 3 లైట్ ఇయర్స్, 11 లైట్ ఇయర్స్. ఇంకా అలాగా వెళ్ళిపోయి అన్నీ మనం ఈ దాటుకుంటూ ఇవన్నీ అంతరిక్షంలో చోటు చేసుకొని ఉన్నా ఇంకా దాని చుట్టూ ఉన్న అంతరిక్షం చాలా పెద్దది కనబడుతుంది మనకి. ఇవన్నీ చాలా పెద్ద అంతరిక్షం కనబడుతుంది. అంతరిక్షం అంటే చిన్నదా? ఏంటేంటో ఆకాశంలో మానవ నేత్రాలకి ఇప్పటి వరకు అందినవి విసుమ. మానవ నేత్రాలకి ఈ టెలిస్కోపులకు అందినటువంటి హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత కనబడినవి ఇవన్నీ కనబడుతున్నాయి. చివరికి వెళ్ళేసరికి బాగా ఎంత దూరంలో ఉన్నది కనబడింది, ఏ సైజులో కనబడింది, ఇవన్నీ మనం చూస్తుంటే అబ్జర్వబుల్ యూనివర్స్ అది. మనం 93 మిలియన్ల లైట్ ఇయర్స్ కాంతి సంవత్సరాల్లో మనం చూడగలిగినటువంటి యూనివర్స్ అది. మరి దాని చుట్టూ ఉన్నది. అందుకే ఆకాశపు అంచులు ఇంతవరకు మానవునికి కనబడలేదు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇక్కడికి కూడా మనం ఇవన్నీ దాటుకుంటూ భూమి అనే గ్రహం మీదకి వచ్చాం, మర్చిపోవద్దు. ఇలాంటివన్నీ ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ కనబడినటువంటి, లేకపోతే మానవుడు పసిగట్టినటువంటి ఈ విశ్వం ఇదిగో అలాగే కనబడుతుంది. మరి విశ్వానికి చుట్టూ ఉన్నటువంటి ఆ డార్క్నెస్ అనేది, ఆ డార్క్ మ్యాటర్ అనేది కనబడని పదార్థం. డార్క్ మ్యాటర్ పదార్థం కనబడదు. ఆ పదార్థాన్ని దాటిపోతే దాని అంచు కనబడదు. దాని అంచు దాటిపోతే ఎక్కడికి వెళ్తాం? మహాకాశాల మీద ఆసీనుడై ఉన్న మన కన్న తండ్రి. నువ్వు 6 అడుగులు పొడవైనా, 5 అడుగులు పొడవైనా, నీది 50 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా, 70 ఏళ్ళైనా, 2 మీటర్లుగా కనబడే మన ఆకారం లక్షలు కాంతి సంవత్సరాల మనకు తెలియని విశ్వం అవతల ఏదో ఒక అనంతమైన లోకం నుండి తండ్రి మనలను తీసుకొచ్చి ఈ విశ్వం అంతటినీ కలిగించిన తర్వాత ఆ విశ్వాన్ని దాటుకుంటూ ఈరోజు మనమున్న ఈ విశ్వం ఇది ఒక ఆకాశం ఉంది బైబిల్. ఇది ఒక ఆకాశం. ఈ విశ్వం మనమున్న విశ్వంలోనే ఇప్పుడు ఇవన్నీ మీరు చూశారు. మనమున్న విశ్వంలోనే ఇవన్నీ మీరు చూశారు. ఆ విశ్వంలో ప్రవేశించిన కన్న తండ్రి భూమి అనే ఒక గ్రహాన్ని మానవునికి అనుకూల వాతావరణంలో వీటన్నిటి మధ్య చేశాడు. మన పందెపు రంగం మనకు తెలియని రంగం. మనం పుట్టకముందు, అమ్మ దగ్గరికి రాకముందు, నాన్నలోకి రాకముందు, తాతలలోనికి రాకముందు, ఆదాములోనికి రాకముందు వింటున్నారా? కష్టంగా ఉంటుంది. వీళ్ళందరిలోకి రాకముందు అనంతమైన మనకు తెలియని లోకంలో, మన తండ్రున్న లోకంలో నుంచి ఎటర్నిటీ, నిత్యత్వం, అక్కడ నుంచి ప్రయాణం చేసి వచ్చాం. చంద్రమండలం మీదకి వెళ్ళానని పొంగిపోతున్నాడు మనుష్యుడు. అంగారకుడి మీద రోవర్ను దించామని పొంగిపోతున్నాడు మనుష్యుడు. చంద్రుడి మీద నివాసాలు ఏర్పాటు చేస్తున్నామని సంబరపడుతున్నాడు మనుష్యుడు. నెహెమ్యా, ప్రవక్త అయిన నెహెమ్యా రాసిన 9వ
అధ్యాయం 6వ వచనం. నీవే అద్వితీయుడు అయిన మమ్మల్ని కన్న మా తండ్రి, మమ్మల్ని కన్న మా తండ్రి యెహోవా ఉన్నవాడా, ఉన్నవాడుగా పిలువబడుచున్నవాడా, మమ్మల్ని కన్న మా తండ్రే, పరలోకమందున్న మా తండ్రి, మన తండ్రి ఎంత గొప్పవాడరా, ఊహలకందని మానవ మెదడుకు అంతుపట్టని అలాంటి ఆయన్ని విడిచి నేను అప్పుడే 71 ఏళ్ళు అయిందండి. నేను ఊహించిన తర్వాత మరి అమ్మ కడుపులో 9 నెలలు, నాన్నలో మా తాత కన్నంత వరకు, మా తాత వాళ్ళ నాన్న కన్నంత వరకు, ఇలా మనం వెళ్ళిపోతే ఆదాము దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పటి నుంచి మన తండ్రికి దూరం అయిపోయాం మనమంతా, మన తండ్రిలో నుంచి వచ్చేసాం మనమంతా. జీవవాయువును తనలోని జీవవాయువును ఊదగాను కోటాను కోట్ల జీవులు అయిన మనము ఆత్మలుగా మన కన్న తండ్రి నుండి విడిపోయి ఆదామనే ఒక మట్టి తండ్రిలోనికి ప్రవేశించాం. అక్కడ నుంచి మళ్ళా ఆ ప్రయాణమే అగమ్య గోచరం. ఈ విశ్వాన్ని దాటకముందు దేవుడు ఉన్న లోకం నిత్యత్వం, ఒక మహాలోకం. ఆ లోకం నుంచి ప్రయాణం సాగించాం దేవుడితో, దేవుడిలో. అలా తిరిగి వచ్చిన మనమంతా కలిసి కన్న తండ్రి ద్వారా ఆదాములోనికి ప్రవేశించాం. ఆదాములో నుంచి మళ్ళా మనం రావడానికి కొన్ని వేలు సంవత్సరాలు పట్టింది మన తండ్రుల గర్భాల్లోనికి. అది మనకు అగమ్య గోచరం. అగమ్య గోచరం అంటున్నానండి, మనకు తెలియనిది. ఈ ప్రయాణం మనకు తెలియనిది. చిన్నప్పుడు పసిబిడ్డను తల్లి ఎత్తుకొని విమానం ఎక్కిపోతుంది. వాడికి ఏం తెలీదు, వాడికి ఏం తెలీదు. ఆ శబ్దం ఏంటి వాడికి తెలీదు. పసివాడు చేతుల్లో ఉన్నాడు, తల్లి చేతుల్లో ఉన్నాడు, తల్లి ఒడిలో ఉన్నాడు. అలాగే వెళ్ళి విమానం మీద కూర్చుంటుంది బిడ్డని దగ్గర హత్తుకొని. వాడికి తెలీదు. విమానం ఫ్లై అవ్వడం తెలీదు, విమానం ల్యాండ్ అవ్వడం తెలీదు. విమానం ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ తల్లి వాడు పట్టుకొని, ఇది అగమ్య గోచరము. వాడికి అసలు అంత ఆలోచన లేదు. ఒక పసిపిల్లవాడికి అది ఎంత అగమ్య గోచరమో. ప్రతి మనిషి భూమి మీద దేవుని నుండి వచ్చిన ప్రతి మనిషి, నిత్యత్వము నుండి ఎటర్నిటీ నుండి వచ్చిన ప్రతి మనిషికి వాడి ప్రయాణం, వాడి పందెపు రంగం అగమ్య గోచరం. అది పందెపు రంగం అని అనడానికి వీలేదు. ఎందుకంటే తండ్రి నడిపించిన రంగం, తండ్రి నిన్ను నడిపించిన రంగం. ఆ రంగంలో ఆయన చెయ్యే ఉంది మన మీద. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు, నడిపించేవాడు. నేను రాత్రిప్పుడు పడుకునేటప్పుడు అండి ఇవన్నీ ఆలోచిస్తుంటాను. కన్న తండ్రి ఇన్ని గ్రహాలను దాటుకుంటూ, ఇంత డార్క్ మ్యాటర్ను దాటుకుంటూ మమ్మల్ని ఎందుకయ్యా తీసుకొచ్చావు? అనంతమైన విశ్వాన్ని కలుగజేశావు, అనంతమైన విశ్వాసంలో భూగోళాన్ని కలిగించావు, ఈ భూమిని విశ్వానికి కేంద్రస్థానంలో పెట్టావు. ఆ కేంద్రస్థానమైన భూమి విశ్వానికి పునాదులు కలిగిందిగా చేశావు. ఆ పునాదులు కలిగిన ఆ ముఖ్యపట్నమైన భూమిలో మమ్మల్ని మనుషులుగా పుట్టించావు. అక్కడ పుట్టడానికి కూడా నా తల్లి గర్భంలోకి వెళ్ళినంత వరకు నీ కాపుదలే. అది పందిపరంగం అనిపించుకుంది. ఎందుకంటే నా తండ్రి నుంచి వెలువడిన ఎన్నో శుక్రకణాలలో నేను మాత్రమే నా తల్లి గర్భంలోకి వెళ్ళానంటే నాకు తెలియని పందిపరంగం. అది నాకు తెలియని పందిపరంగం. అందులో నేను వెళ్ళాలని కానీ, అందులో నేను మొదట నిలవాలని కానీ, అలా పందిపు రంగాన్ని నన్ను నలాగా దాటిస్తూ అన్ని శుక్రకణాల కంటే నన్నే ముందుగా పంపించి నా తల్లి అండంలో ప్రవేశపెట్టావు. ఆ తర్వాత స్టెప్పు నీదే తండ్రి. నా తల్లి గర్భంలో నేనున్నప్పుడు నీ కళ్ళు నన్ను చూచాయి. నా తల్లి గర్భంలో నిజంగా ఆ ఉమ్మ నీటిలో, ఆ సంచిలో, ఆ వాటర్ బాల్లో నేను పడుకున్నాను. నాకు చూపు లేదు, నాకు మాట లేదు, రుచులు లేవు.
ఆ ఉమ్మనీటిలో నేనున్నాను. కేకలు తెలియదు, ఏడుపు తెలియదు, దుఃఖం తెలియదు, బాధలు తెలియదు. అక్కడ నుంచి నా తల్లి గర్భం నుంచి బయటకు తీసుకొచ్చావు. ఈ పందెపు రంగం మీరు నిలబెట్టారు మమ్మల్ని. ఈ పందెపు రంగంలో మమ్మల్ని గెలిపించారు మీరు. ఎన్ని కష్టాలు ఓర్చుకొని మా బ్రతుకుకుంటూ ఒక బాటను ఏర్పరిచిన మా కన్న తండ్రి, 40 ఏళ్ల మా జీవితంలో స్వీట్ వయసు అనుకున్న 15, 16 అక్కడి నుంచి మనకు మంచి చెడ్లన్నీ అర్థమైపోతుంటాయి. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనే వివేచన అనేది మనకు అప్పుడే మనకి వంటపడుతుంది. 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ళు ప్రయాణం. 15, 40, 55 ఏళ్ళు. పుట్టిన తరువాత 15 ఏళ్ళ వరకు ఊహలు నేర్చుకుంటున్నాం. తల్లి ఒడిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ పందెపు రంగంలో మమ్మల్ని నిలబెట్టావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మేము. పందెపు రంగంలో ఇక మేము పరిగెట్టడానికి ఎలాగంటే ప్లేయర్స్ అందరూ రెడీ అవుతారనమాట. పరిగెట్టడానికి మనం రెడీ అవుతామండి. ముందుకు పరిగెట్టాలి. కాళ్ళు ముందు పెడతాం, చేతులు ముందు పెడతాం, వంగుతాం, పరిగెత్తాలి. ఇక్కడ నుంచి మా జీవితం నా మీద ఆధారపడింది. ఇంతవరకు ఈ 15 ఏళ్ల జీవితం అమ్మా నాన్నల బంధంతో ఉంది, అమ్మా నాన్నల పర్యవేక్షణలో ఉంది. ఆ 15 ఏళ్ళు రాకముందు అమ్మ కడుపులో 9 నెలలు దేవుని పర్యవేక్షణలో ఉన్నాను. నాన్న నుంచి తల్లిలోనికి రాకముందు అప్పుడు పరిరక్షణ నీదే కన్న తండ్రి. మా తాతల గర్భాలలో నుండి ఆ పర్యవేక్షణ మీదే తండ్రి. నా గురించి అంటే ఇన్ని తరాలలో ఇంతమంది నా పూర్వీకుల గర్భాలలో నుండి నన్ను జాగ్రత్తగా దాటిస్తున్నావా కన్న తండ్రి. మా తాతను దాటించావు, మా ముత్తాత నుంచి. మా తాతలో నుంచి మా నాన్నను దాటించావు, మా నాన్నలో నుంచి నన్ను దాటించావు. నాలో నుంచి ప్రసన్నబాబును దాటించావు, ప్రసన్నబాబులో నుంచి అభిజ్ఞ సుందర్ను దాటించావు. ఇన్ని బాధ్యతలా, ఇన్ని పనులా తండ్రి నీకు? అవునరా. మీకోసం నేను పెట్టుకున్న కలలో, నేను పడిన ఆశలు నెరవేర్చడానికి మిమ్మల్ని ఒక పందెపు రంగంలో భూమి మీద దించుతున్నాను. ఒక పందెపు రంగంలో మిమ్మల్ని భూమి మీద దించుతున్నాను. 15 సంవత్సరంలో తల్లిదండ్రుల బాధ్యతలో పెట్టావు. 15 ఏళ్ళ తర్వాత పందెపు రంగంలో ఇక నేను పరిగెత్తడానికి సిద్ధపడుతున్నాను. 40 ఏళ్ళు ప్రయాణం. ఈ పరిగెత్తే ఈ కాలంలో నేను పందెపు రంగం ముందు నిలబడే ఈ పరుగు ప్రారంభించే కాలానికి అప్పుడు నా మార్గాన్ని చెరపటానికి ఒక దుష్టుడు ప్రవేశించాడు. ఇది కాదు నువ్వు పరిగెత్తవలసిన పందెపు రంగం. ఏము తిందుమో, ఏము త్రాగుతామో, ఏము ధరించుకుందామో. నా పందెపు రంగాన్ని మార్చాడు. సంపాదన రంగంలో దించాడు. సంపాదన రంగంలో పందెపు రంగాల్లో దించాడు. మళ్ళా సంపాదన రంగంలో పందెపు రంగంలో తనకంటే ఎక్కువ సంపాదించిన వారికంటే నేను ముందుగా వెళ్ళి ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుల స్థానంలో ఉండాలని నన్ను దించావు. ఎప్పుడండి నరజాతి ఇవన్నీ తెలుసుకుంటుంది? నేను అప్పుడప్పుడు ఎక్కువ నిరాశ పడిపోతుంటానండి. వీళ్ళందరూ ఎప్పుడు తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? నేను చెప్తే వింటారా? ఎప్పటికీ వీళ్ళంతా దేవునికి 1,000,000 కోట్ల మంది కావాలన్న ఆయన కోరిక, ఆయన ఆశలు, అడియాశలు చేసిందే ఈ నర సమాజం. ఇక్కడి నుంచి పరిగెత్తవలసిన ఈ పందెపు రంగం, ఈజిప్టును విడిచి ప్రయాణం చేయవలసిన పాలస్తీనా పందెపు రంగం, 20 ఏళ్ల పైబడిన వారిలో ఏ ఒక్కడూ నిలబడలేకపోయాడు. 20 ఏళ్ల పైబడిన వారిలో ఏ ఒక్కడూ నిలబడలేకపోయాడు. యెహోషువ, కాలేబు తప్ప, వాళ్ళిద్దరూ తప్ప. అరణ్య ప్రయాణం. అరణ్యం అండి, జనారణ్యం అండి ఇది. వాళ్ళు నడిచింది ఒరిజినల్ అరణ్యం అండి. మనం నడుస్తున్నది జనారణ్యం అండి. ఈ జనారణ్యంలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నాయి, ఎన్ని వైరస్లు ఉన్నాయి, ఎన్ని భయంకరమైన తీవ్రమైన రోగాలున్నాయి, ఎన్ని కష్టాలున్నాయి,
ఎన్ని బాధలున్నాయి, ఎన్ని ఓటములున్నాయి. ఏమి చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎంత సంపాదించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లలు కనాలి, ఆ పిల్లలు ఎవరెవరిని ఎంతంత గొప్పవారుగా, ఇన్ని మెదడులో పెట్టుకున్న మానవ జీవితం 60-70 ఏళ్ళు కూడా పసితనము నుండి వృద్ధాప్యానికి చేరిపోయినంత వరకు నువ్వు ఏ బందిపు రంగంలో ఉన్నావు? ఇశ్రాయేలీలు చేశారు అరణ్య ప్రయాణమేనా? అయితే 20 ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఇద్దరే మిగులుతారు. ఇద్దరేనండి. అంటే మనం 40 ఏళ్ల ప్రయాణం అంతే కదండి. 15 నుంచి మనం ఆరంభించామనుకుంటే మనకు ఒక 20, 25, 26, 30 సంవత్సరాల్లోపు పెళ్ళైపోతుంది. పందిపు రంగంలో నిలబడిన 15వ ఏటకి నిలబడ్డాం. మరో 15 ఏళ్ళకి వచ్చేసరికి మాత్రం లోపల మనకు పెళ్ళైపోవాలి. మళ్ళా ఇంకొక 5 ఏళ్లలో పిల్లలు కనాలి, మళ్ళా ఇంకొక 10 ఏళ్లలో మళ్ళా వాళ్ళకి ప్రయోజకలను చేయాలి. ఇలాగా నీ పందిపు రంగం అంతా నిర్వీర్యమైపోతుంది. మరి తండ్రి కొరకు నువ్వు ఎప్పుడు పందిపు రంగంలో ఉంటావు? తండ్రి దగ్గర ఉండి నువ్వు గురు యొద్దకు ఎప్పుడు చూస్తావు? నువ్వు మరి తండ్రి దగ్గర పందిపు రంగంలో తండ్రిని నిలబెట్టినందుకు ఇప్పుడు నువ్వు పరిగెత్తాలి. తండ్రి ప్రమేయం ఉండదు ఇక్కడ. నిన్ను పందిపు రంగంలో దించినంత వరకు ఒక ప్లేయర్ని, ఒక కోచ్ తాను నేర్పించిన పిల్లలు ఆటల్లో గెలవాలి, గోల్డ్ మెడల్ రావాలని ఒక అథ్లెటిక్స్ కోచ్ ఉన్నాడు అనుకోండి, తన పిల్లల్ని నెంబర్ వన్ ప్లేయర్గా, స్టార్గా చూడాలనుకుంటాడు. దేవుడు మనల్ని అందరినీ ప్లేయర్స్గా నిలబెట్టాడు ప్రపంచంలో, ఈ పందిపు రంగంలో, ఈ భూమి మీద, ఈ బ్రతుకు రంగంలో. మరి మీరు పరిగెత్తగలరా? ఈ పరిగెత్తేటప్పుడు కండిషన్లు ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. అనంతమైన లోకాల నుండి ఆయన ఆ పందిపు రంగంలో మనల్ని, ఆ రంగం మనకు తెలియని రంగం, అది ఒక అనంతమైన లోకం నుంచి మరో లోకానికి తీసుకొచ్చాడు. ఆ లోకంలో ఒక భూమి అనే దాన్ని తయారు చేశాడు. ఆ లోకానికి భూమిని కేంద్రంగా మార్చాడు. ఆ కేంద్రంగా మార్చడానికి మనిషే కారణం. అందులో ఆదాములో ప్రవేశపెట్టాడు. అలా అది కూడా మనకు తెలీదు. మనం పుట్టినంత వరకు, మనం పందిపు రంగంలో పరిగెత్తడానికి నిలబడినంత వరకు గతాన్ని మనకు తెలీదు. గతాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేదు. గతం గురించి మనం ఆలోచించలేదు. వర్తమానంలో బ్రతుకుతున్నాం. భవిష్యత్తు ఆలోచన లేదు, మరలా భూతకాలంలో ఆలోచన లేదు, గతం గురించిన ఆలోచన లేదు, భవిష్యత్తు గురించిన ఆలోచన లేదు. వర్తమాన కాలంలో ఈ మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ రంగం, ఇదొక సమర రంగం అని, ఇదొక యుద్ధ రంగం అని, ఇదొక పరుగులు పందెమని, బహుమానం పొందడానికి పరిగెత్తాలి భూమి మీదని. అందుకే మన కోచ్ అయిన మన తండ్రి మనల్ని పందిపు రంగంలో నిలబెట్టాడు. చదువు నాయన 9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును. అన్ని గోల్డ్ మెడల్ ఉండవు, ఒకటే మెడల్, బహుమానం ఒకటే. పందెపు రంగమందు గెలిచేవాడే. అంటే దేవుడు తయారు చేసిన, ఇంతవరకు ఈ రంగంలోకి వచ్చి నేను పరుగెత్తాలి, ఈ రంగంలో నేను పరుగెత్తాలి అని తెలుసుకున్న నాలాంటి వాడు, నేను సంపాదించిన వాక్యంలో నేను కన్నా నా పిల్లలకు తప్ప ఈ పందెపు రంగం గురించి ప్రపంచం ఎవ్వరికీ తెలీదు. ఈ పందెపు రంగంలో నా పిల్లలకి తెలిసింది. ఇక్కడ ఈ పందెపు రంగంలో ఈ 40 ఏళ్ల ప్రయాణం ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ 40 ఏళ్లలో మన విద్యాభ్యాసం, మన వివాహ బంధం, ఆ తర్వాత కుటుంబ జీవితం పిల్లలతో, ఆ తర్వాత వాళ్ళ విద్యాబోధనాల విధానం, ఆ తర్వాత వాళ్ళ బ్రతుకులు, ఆ తర్వాత వాళ్ళకి వివాహ బంధాలు, ఈ 40 ఏళ్ళు ప్రయాణంలో మనం ఇవన్నీ మర్చిపోతాం, ఇందులోనే ఉంటాం.
భూమి మీద ఈ పందెపు రంగంలోనే బలైపోవడానికి మనం సిద్ధపడుతున్నాం. గురి కనబడదు, గురి యొద్దకు పరిగెత్తాలనే ఆలోచన లేవు, గురి యొద్ద ఏముందో తెలియదు, దానికంటూ ఒక బహుమానం ఉందని కూడా మనం ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాం. అదే చెప్తున్నాడు పౌలు. పందెపు రంగం ముందు వారందరూ పరిగెత్తుదురు 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 కానీ, అంటే పరిగెత్తిన వారిలో అనగా నా పిల్లలలో పరిగెత్తిన వారిలో, మరలా నా పిల్లలలో పరిగెత్తువారుగా మీరు ఇక్కడికి రావడానికి ఒక తండ్రిగా, ఒక కోచ్గా నేను, నా కన్న తండ్రి, మన అందరి కన్న తండ్రి అయిన తండ్రి కోచ్, ఆయన నిర్వహణ, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కేర్ తీసుకున్నారు, ఆయన బాధ్యత తీసుకున్నారు మనల్ని ఈ రంగంలో నిలబెట్టి ముందుకు పంపించడానికి. తండ్రి నుంచి తల్లిలోనికి వచ్చినట్టు అంతవరకు, తల్లిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను కోచ్లుగా చేశాడు. తల్లిదండ్రుల నుంచి కోచ్లు తమ విధానాన్ని మార్చుకున్నారు. తల్లిదండ్రులైన కోచ్లు తమ పిల్లల్ని రాంగ్ రూట్లో వ్యతిరేకమైన పందెపు రంగంలో పడుకోబెట్టేశారు, నడిపిస్తున్నారు మనల్ని. ఈ రంగాన్ని మరిపించారు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, ఒక్కడే 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 ఒక్కడే. ఎంతమంది కళాశాలలో ఉంటారు, ఎంతమంది రీసెర్చ్ సెంటర్స్లో ఉంటారు, ఎంతమంది విశ్వవిద్యాలయాల్లో ఉంటారు. అందరూ పాస్ అవ్వాలి అనేది కాదు ఇక్కడ. అందరికీ మొదటి బహుమతి రావాలి, అందరూ ఒకేసారి వెళ్ళాలి అక్కడికి. అక్కడ ఒక బహుమతి కాదు, వాళ్ళందరికీ ఒకే బహుమతి. అదే తండ్రి సన్నిధి, తండ్రి ఉన్న పరలోకం. ఒకే బహుమతి. మన కన్న తండ్రి సన్నిధి, మన కన్న తండ్రి ఉన్న లోకం, ఒకటే బహుమతి అది అందరికీ. ఎందరైనా పందెపు రంగమందు పరిగెత్తువారు పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి, బహుమానము పొందునట్టుగా పరుగెత్తుడి. ఈ రంగం, ఈ పందెపు రంగం నీ చేతిలో ఉంది. ఎంత కష్టం అండి పరిగెత్తడం. పడిపోవచ్చు, కళ్ళు తిరగవచ్చు, ఒళ్ళు ఇసరొచ్చు, వెనకాతల వారు ఎవరైనా కాళ్ళు అడ్డంగా పెట్టవచ్చు. ఆలోచిస్తున్నారా మీరు? ఆయన వహించవలసినటువంటి బాధ్యతలు తన నుంచి భూమి మీదకి వచ్చినంత వరకు, తల్లిదండ్రులకు మనల్ని అప్పగించినంత వరకు తండ్రిది బాధ్యత. మన కన్న తండ్రి, ఆత్మల తండ్రిది. అలా ఆత్మల తండ్రి బాధ్యత అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలోకి ఎప్పుడైతే పంపించాడో, తల్లిదండ్రులే ముందు పాడైపోయిన దశలోకి వచ్చారు. పిల్లల్ని పెంచడం తేడా, చిన్ననాటి నుండి బైబిల్ నేర్పించడం తేడా. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయారో, వీడు పందెపు రంగంలో వీడు మార్గం తప్పిపోయాడు, లోకంలో సాతాను రంగంలోకి ప్రవేశించాడు, సుదూరమైన లోతులలోనికి కూరుకుపోయాడు, బయటకు రావాలన్నా రాలేకపోయాడు, కన్న తండ్రి కలలు పండించకపోయాడు. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం.